కాలీవుడ్ స్టార్ సూర్య కొన్నాళ్ళకెళ్ళి ఆయన రూట్ గిట్లా మార్చి సమాజానికి ఉపయోగపడేటట్టు సినిమాలు చేస్తున్నాడు. ఇక నిజ జీవితంలో జరిగే కథలల్లా స్ఫూర్తి నింపేటట్టుగా కథలు తెరకెక్కిస్తున్నాడు. ఇక అట్లా ఆయన చేసే ప్రయత్నాలు గిట్లా ఫ్యాన్స్ సక్సెస్ చేస్తున్నా అసలు విక్రమ్ సినిమాల రోలెక్స్ పాత్ర వంటి పాత్రల సినిమాలు ఎందుకు చేస్తలేరు? అసలు అటువంటి మాస్ మసాలా అంశాలను బాగా మిస్ అవుతున్నట్టు వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారంట. ఇక ఈ విషయం ఆయన వరకు వచ్చి మరి ఆయన గుర్తించి ఆయన గిట్లా ఇప్పుడు మా స్పందాలతో ఉన్న సినిమాలనే చేస్తున్నాడంట. ఇక ప్రస్తుతం ఈయన కంగువా సినిమాతోని వచ్చేస్తున్నాడు. ఇక ఈ సినిమాల ఆయన ఏరే లెవెల్ పర్ఫార్మెన్స్ చేసి అందరినీ అలరించబోతున్నాడని అర్థమైపోతున్నది. ఇక ఈ సినిమా తర్వాత సూర్య కార్తిక్ సుబ్బరాజు సినిమా మీద కూడా భారీ అంచనాలు అయితే ఉన్నాయంట. ఇక ఈ సినిమా కంప్లీట్ గా సూర్య మాస్ మార్క్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడని టాక్లు అయితే వినబడుతున్నాయి. ఇక పోతే మొదటికెళ్ళి సూర్య కమర్షియల్ మాస్ అంశాలతో ఉన్న సినిమాలే చేస్తా వచ్చిండు. ఇక ఈ మధ్య కాలంలో అటువంటి సినిమాలు మానేసిన సూర్య అసలు ఫ్యాన్స్ ఆయనకెళ్ళి ఏం ఆశిస్తున్నారు అనేది ఆయనకి ఇప్పుడు గుర్తు చేసుకొని కన్ఫర్మ్ చేసుకున్నాడు. అందుకే సూర్య 44వ సినిమా గదే కార్తిక్ సుబ్బరాజ్ తో వచ్చే సినిమా కంప్లీట్ మాస్ ఫీస్ట్ లెక్క ఉండబోతున్నదని చెప్తున్నారు. ఇక ఈ సినిమాల కార్తిక్ సూర్యని ఇంటెడ్ సూర్య లెక్క చూపించబోతున్నాడంట. గంతేకాకుండా ఈ సినిమా మొత్తం మాస్ అంశాలతోని కూడుకొని ఉన్నదంట. అయితే సూర్య 44 మొత్తం కమర్షియల్ మీటర్ ని లెక్కలతోని వస్తున్నదని టాక్లు అయితే వినబడుతున్నాయి. ఇక మరో పక్క చూసుకుంటే సూర్య పాత్ర ఇందులో గ్యాంగ్స్టార్ లెక్క కనిపించబోతున్నాడంట. ఇక గ్యాంగ్స్టార్ అంటే ఆయన ఏ విధమైన పర్ఫార్మెన్స్ చేస్తాడో అనేది ఇక మీ ఊహలకే వదిలేస్తున్నా. గంతేకాదు ఈ సినిమాల హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారు? ఇక మన బుట్టబొమ్మ పూజా హెగ్డే. ఇకపోతే హీరోనే కాకుండా హీరోయిన్ తోని కూడా ఈ సినిమాకి స్పెషల్ క్రేజ్ వచ్చేటట్టు అర్థమవుతున్నది. మళ్ళా పూజ గ్లామర్ షోతోని ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ లెక్క నిలుస్తుందని అందరూ భావిస్తున్నారు. అందుకనే ఇప్పుడు షాన్నాలుగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కూడా మంచి మాస్ మసాలా సినిమా లెక్క ఈ ప్రాజెక్ట్ తో వస్తున్నాడని ఇక కన్ఫర్మ్ అయితే చేసేసిరు. ఇక మొత్తం మీద ఈ సినిమా మాత్రం మాస్ మసాలా లెక్క ఉంటే మాత్రం మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర సూర్య మాస్ ట్రీట్ ఎట్లా ఉండబోతున్నదని చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక మీరు ఇట్లా కంగువా ట్రైలర్ చూసిరా? ఇక అది ఏ విధంగా ఉన్నది? ఇక మీకేమనిపించింది? గట్లనే కార్తిక్ సుబ్బరాజుతోని చేయబోయే సినిమాల ఇక ఈయన ఎటువంటి పాత్రల నటించబోతున్నాడు అనేది ఆల్రెడీ మనకి కన్ఫర్మ్ చేసేసిండు. ఇక మీకేమనిపిస్తున్నది? అసలు ఇంకా ఎటువంటి పాత్రల ఈయన చేస్తే మీకు నచ్చుతుంది అనేది కామెంట్లలో కామెంట్ పెట్టురి. అట్లనే అడగంటుంటే అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.